బీటీసీ అండ్ ఈటీహెచ్ స్ట్రాటజీ మనము ఫ్రైడే రోజు వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ క్యాపిటల్ వేసుకొని, లేదు తక్కువ క్యాపిటల్ ఒక 1000 రూపీస్ 500 లేదు 1000 అలా వేసుకొని మీరు ట్రేడ్ చేయొద్దు అనేసి. సో ఎలా ట్రేడ్ చేయాలి, నేను ఎలా తీసుకున్నా ఈ ట్రేడ్ని నేను ఎలా తీసుకున్నా అనే వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇది చూద్దాము. అయ్యో, ఈటీహెచ్ కాదు, బీటీసీలో తీసుకున్నా. ఓకే, చార్ట్ ఫస్ట్ ఇదైతే చూద్దాము. ఇక్కడ చూడండి, నేను తీసుకున్నది క్వాంటిటీ 20. ఓకే, లాట్ సైజ్ 20. దాని తర్వాత నేను ఎంటర్ అయిన ఇక్కడ చూడండి, ఎంటర్ అయిన పాయింట్ ఇది 1,20,598 దగ్గర ఎంటర్ అయిన చూస్తాను. 1,20,598 ఆల్మోస్ట్ ఇక్కడ ఎంటర్ అయ్యాను. బట్ మార్కెట్ దీని తర్వాత పైకి వెళ్ళింది. నాకు ఆల్మోస్ట్ -$3 $4 చూపించింది. సో మన లాజిక్ ప్రకారం ఇలా ఉన్నప్పుడు ఎంటర్ అవుతూనే మనం ట్రేడ్ తీసుకుంటాము. నేను ఎలా ట్రేడ్ తీసుకున్నాను అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, మీరు ఎలా ట్రేడ్ తీసుకోవాలి అంటే, ½ అన్ అవర్ క్యాండిల్ పెట్టుకొని మనము దాన్నే చూస్తూ ఉండాలన్నా కానీ కొంచెం కష్టం. కాబట్టి మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనము ఫస్ట్ థింగ్ మనకు 200x ఇస్తారండి. మనకు బీటీసీలో 200x ఇస్తారు. నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికే నిన్ననే 10,000 యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేసి మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి అంటే 100xలోనే తీసుకోవాలి, 200xలో తీసుకోకూడదు. ఓకే, 100xలో పెట్టుకోండి. ఎందుకు 200x తీసుకోకూడదు అంటే, ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయితే, లేదు మనం స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే మన క్యాపిటల్లో చాలా పెనాల్టీస్ పడతాయి, చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనీ నీకు ఇస్తున్నాడు కాబట్టి. ఇందులో కూడా పడతాయి, బట్ నీకు కొంచెం తక్కువగా ఉంటుంది, రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి, నువ్వు 10,000 క్యాపిటల్ వేసుకుంటే 2,000తోనే ట్రేడ్ చేయాలి. 1,00,000 వేసుకుంటే 20,000తో ట్రేడ్ చేయాలి. అంతకు మించి నువ్వు ట్రేడ్ చేయకూడదు క్రిప్టోలో. ఓకేనా, ఇది ఫస్ట్ రూల్. 100కి సెట్ చేసుకుంటున్నా. నేను ఎందుకు మళ్ళీ చూపిస్తున్నానంటే, చూడండి ఇక్కడ ఉంటుంది యావరేజ్ 200x అని. దీన్ని 100xకి సెట్ చేసుకోండి. ఓకేనా, 100x సెట్ చేసుకున్నాక ఇలా మార్కెట్లో ఉంటుంది, దాన్ని లిమిట్లోకి చేంజ్ చేసుకోండి. ఓకే, చేంజ్ చేసుకున్నాక సింపుల్ ఇలా వచ్చి మనకి ఇక్కడ జోన్ ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టి క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ప్రైస్ ఉంది కదా, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను క్లిక్ చేసినప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, చూసారా? క్లిక్ చేసిన ప్రతిసారి చేంజ్ అవుతుంటుంది. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్తున్నా, 100x పెట్టుకోండి, లిమిట్లో పెట్టుకోండి. ఓకే, మనం ఇక్కడ సెల్ చేయాలి కాబట్టి ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెల్ ఇక్కడ రెడ్ కాబట్టి ఇక్కడ బై ఉంది, సెల్ ఉంది. సో సెల్ సెలెక్ట్ చేసుకోండి, 100x పెట్టుకోండి, లిమిట్లోకి రండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అది వచ్చేస్తుంది. ఇది చాలామందికి తెలియదండి, మార్కెట్లో బై చేస్తుంటారు. మార్కెట్లో బై చేస్తే మీకు చాలా మనీ అనేది తీసుకుంటాడు వాడు బ్రోకరేజ్ కింద. ఓకేనా, కాబట్టి లిమిట్లోనే ట్రేడ్ చేయండి. సింపుల్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అలా ట్రేడ్ చేయండి. చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడైతే బై ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ పెట్టండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి చేంజ్ అవుతుంటుంది. రైట్ సైడ్ చూడండి, బెస్ట్ ఆఫర్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటుంది. నేను ఎక్కడ ఏ పాయింట్ దగ్గర క్లిక్ చేస్తే ఆ పాయింట్ దగ్గర చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి 20 కింద చూడండి $26 తీసుకుంటుంది. నా దగ్గర ఎంత ఉంది? $131 ఉంది.
10,000 అంటే $131 అనమాట. సారీ, ఇది నేను నిన్న 1200 అని చేశాను కాబట్టి అంత రాదు, బట్ $26 అవుతుంది 20 లాట్కి. ఓకే, ప్లేస్ ఆర్డర్. చూడండి, ఇప్పుడు మీకు అక్కడ ఆర్డర్ వస్తుంది, లోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. ఈ మార్కెట్ ఫర్ సపోజ్ మీరు చూడకున్నా కానీ ఈ మార్కెట్ ఇక్కడికి రాగానే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీరు సెల్ అయినా చూసుకోవచ్చు. ఓకే, లేదు ఇలా ఆర్డర్ ప్లేస్ చేశారు, ఒక గంట తర్వాత మళ్ళీ చూసారు, అప్పుడు ఈ సూపర్ ట్రెండింగ్ కొంచెం కిందికి వచ్చి ఈ లైన్ కొంచెం కిందికి వచ్చింది, దీన్ని చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేసి ఇలా కిందికి మూవ్ చేశారంటే చూడండి అయిపోతుంది, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రైస్ చేంజ్ అయిపోయింది, మార్కెట్ ఇక్కడికి రాగానే ట్రిగర్ అవుతుంది. లేదు ఇంకొంచెం హైట్ పెంచుకోవాలనుకుంటున్నారు, చూడండి సింపుల్, చేంజ్ అయిపోయింది, ఇక్కడికి చేంజ్ అయిపోయింది. మీకు ఇది అర్థమైంది కదా, బేసిక్స్ అయితే అర్థమైనాయి కదా. ఓకే, సెల్ కాబట్టి బై చేయాలనుకుంటే చూడండి సేమ్ బై పెడతారు. బై అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ బై కదా, ఇది బై. ఓకే, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇది బై. ఇక్కడికి వస్తే బై చేయాలనుకుంటున్నారు ఫర్ సపోజ్, మీరు అప్పుడు బై పెట్టుకుంటారు. 100x లిమిట్. ఎక్కడైతే బై చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయండి. వచ్చేసింది, చూసారా. మీరు ఇక్కడ బై చేసినారనుకోండి, వెంటనే ఇక్కడ ట్రిగర్ అయిపోతుంది. ఇక్కడ మనం సెల్లే చేయాలి, సెల్ కాబట్టి మనం ఇక్కడ క్లిక్ చేసి సెల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడికి వచ్చింది. దీన్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, వితిన్ సెకండ్స్లో చేంజ్ అయిపోద్ది. చూడండి. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే జస్ట్ ఇంటూ మార్క్ కొడితే క్యాన్సిల్ అయిపోద్ది, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా, అర్థమైంది కదా. ఫస్ట్ ట్రేడ్ ఎలా చేయాలో మీకు అర్థమైపోయింది. ఓకే, నిన్న నేను ఎలా ట్రేడ్ తీసుకున్నా, ఇక్కడ ఫస్ట్ ఇది చూసేద్దాం. నేను ఎలా ఇక్కడ ఎంటర్ అయ్యానా, ఎంటర్ అవ్వగానే నేను ట్రైల్ చేశానండి. ఇక్కడ ఎంటర్ అయ్యాను కదా, ఇక్కడికి రాగానే మార్కెట్ ఇక్కడ పెట్టేశాను. ఆల్మోస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను. ఇది మళ్ళీ ఇంకొంచెం కిందికి రాగానే ఇక్కడ పెట్టాను. అట్లా ట్రైల్ చేసుకుంటూ వచ్చి నేను ఒక 800 పాయింట్స్ అనుకుంటా తీసుకున్నది. ఎందుకంటే నైట్ అయిపోయిందండి, అప్పటికే చాలా నైట్ అయిపోయింది. సో నేను ఇంకా నిద్రపోదామనేసి క్లోజ్ చేసేస్తాను, అంటే దగ్గరికి జొరిపేసి ట్రైల్ అయ్యేటట్లు చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ట్రేడ్ ఎలా తీసుకున్నాను ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. చూడండి, ఇక్కడ మనకు 2 గ్రీన్ ఉన్నాయా. ఈ జోన్లోకి ఎంటర్ అవ్వగానే మనం ఏం చేయాలా, బై చేయాలి కదా. నేను ఎందుకు బై చేయలేదు, ఈ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. 15, ఇక్కడ 13:30, 14:30 నుంచి 15. ఓకే, నేను 15 మినిట్స్ చేంజ్ చేసుకున్నా చెకింగ్ కోసం. ఇప్పుడు చూడండి, 14:30 to 15, ఇగో 15. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 2 లైన్స్ని బ్రేక్ చేసేసి క్లోజ్ అయింది. కాబట్టి నాకు ఎక్కడో ఇది రివర్స్ అవ్వదేమో, అందులో ఇంత మొమెంటం వచ్చింది. కాబట్టి అర్థమవుతుందా మీకు నేను చెప్పేది. ఇక్కడ మనం ఏం చేయాలి, 2 గ్రీన్ ఉన్నప్పుడు ఈ జోన్లోకి రాగానే బై చేయాలి, ఈ జోన్లోకి ఎంటర్ అవ్వగానే బై చేయాలి. కానీ నేను ఎందుకు బై చేయలేదు చూడండి, మళ్ళీ 30కి పెడతా. ఇక్కడ ఈ జోన్లోకి వచ్చింది, గ్రీన్లు 2 ఉన్నాయి, ఈ జోన్లోకి రాగానే నేను బై చేయలేదు. ఎందుకు బై చేయలేదు, నేను ముందు నుంచే చెక్ చేసుకున్నా. 15లోకి పోయి చెక్ చేసుకుంటే సేమ్ టైంలో ఇది ఆల్రెడీ 2 జోన్స్ని బ్రేక్ చేసి క్లోజ్ అయింది. ఎక్కడో నాకు ఇది ట్రాప్ చేస్తుంది అనిపించింది, ఇలా ట్రాప్ చేస్తుంది అనిపించింది కదా అని పిఈ తీసుకోకూడదు. పిఈ మీన్స్ సెల్ వేసుకోకూడదు. ఓకే, సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, వెయిట్ చేశా. నేను అనుకున్నట్లే బ్రేక్ చేసేసింది. ఓకే, బ్రేక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, 2 రెడ్లు ఉన్నాయి. 2 రెడ్లు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ జోన్కి వచ్చినప్పుడు ఇంతవరకు వెయిట్ చేయాలి. ఓకే, వెయిట్ చేసి ఇక్కడెక్కడో ఇంకా నాకు తొందరగా తీసుకుందామనే దీంట్లో నేను ఇక్కడ 50, ఆల్మోస్ట్ 600 దగ్గర తీసేసుకున్నా. ఇంకా జోన్కి రాకముందే 20 క్వాంటిటీనే కదా తీసేసుకుందాం అన్నట్లు తీసేసుకున్నా. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేశాను. స్టాప్ లాస్ ఎలా పెట్టాలనేది ఒక ఎగ్జిక్యూట్ అయినాకనే చూపించచ్చండి.
అది ఇంకో రోజు ఎప్పుడైనా నేను ట్రేడ్ చేసినప్పుడు లైవ్లో ఉన్నప్పుడు మీకు స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలనే చెప్తా. ఓకే, దాని తర్వాత ట్రిగర్ అయిపోయింది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా ఎలా ట్రేడ్ చేయాలని. కొంచెం ఓపిక్గా నేర్చుకోండి. ఇది పేపర్ ట్రేడ్ చేయండి, ఫస్ట్ తీసుకోవద్దు. ఓకేనా. ఇప్పుడు ఈరోజు మార్కెట్లోకి వద్దాం. ఈరోజు మార్కెట్ ఓకే. చూడండి, నేను ముందే లైన్స్ గీసి పెట్టున్నా. నేను ఇప్పుడు వీడియో చేయకముందే లైన్స్ గీసి పెట్టినా. నేను అనుకున్నట్టే మార్కెట్ జరుగుతుంది. చూడండి, మార్కెట్ని మీరు నేర్చుకుంటే మీకు అసలు తిరుగు ఉండదు. చూడండి, నేను ఇప్పుడు వీడియో చేస్తూనే ఉన్నా. ఇప్పుడు వచ్చి ఆల్రెడీ ఇది ఎంత అండి, 5 minutes క్యాండిల్. నేను ఆల్రెడీ వచ్చి 10 minutes దాకా అయింటుంది. 5 minutes ముందే వచ్చి ఉంటుంది. లైన్ గీసి పెట్టేస్తున్నా చూడండి. ఆల్రెడీ చూపిస్తాను నేను ఎలా ట్రేడ్ తీసుకున్నా. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఫుల్ ఆల్మోస్ట్ ఎల్లో జోన్ ఎండింగ్కి వచ్చేసింది. ఎండింగ్ జోన్కి వచ్చి చూడండి ఒకసారి. ఎండింగ్ జోన్ నుంచి రిజెక్ట్ అయింది. ఎన్ని పాయింట్స్ అండి? 80 points. ఆల్మోస్ట్ 80 points రిజెక్ట్ అయ్యి క్లోజ్ అయింది. సో నాకు తెలుసు ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మొమెంటం వస్తుందని నా నమ్మకం. అంతే, మార్కెట్ ఇలా కూడా రావచ్చు నా నమ్మకం. కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. నా దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకొని నేను తీసుకున్నా. ఒకవేళ స్మాల్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ వాల్యూమ్ క్యాండిల్ నుంచి ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా. వాల్యూమ్ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ అలా నేనైతే 107 బుక్ చేశాను. ఒకవేళ స్మార్ట్ ట్రేడర్స్ అయితే 80 points. పర్లేదు, 80 points అన్నా కానీ మీకు ఆల్మోస్ట్ 2000 దాకా వస్తుంది అనుకుంటా. యా, ఓకే. ఇప్పుడు నేను ఈ ట్రేడ్ని ప్లేస్ చేసిన తర్వాత నేను ఏం చేశాను అనేది చెప్తాను. చూడండి, మార్కెట్ అప్ సైడ్ మొమెంటం వచ్చింది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని టచ్ చేసిందో, అంటే 590, 520 దగ్గర నుంచి 590 అంటే 70 points ప్రాఫిట్ చూపించింది. అప్పుడు నేనేం చేశాను, స్టాప్ లాస్ దాని ముందు క్యాండిల్ లోకి మార్క్ చేశానండి. ఓకే. దాని తర్వాత ఈ హైని టచ్ చేసినప్పుడు క్యాండిల్ని తీసుకొచ్చి ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. ఇక్కడికి వచ్చింది కదా మార్కెట్. అప్పుడు నేను డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశా. లోలో పెట్టలేదు, ఇక్కడ పెట్టేశా. ఎందుకంటే ఇంకా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేసి. అలా నేను వెయిట్ చేశాను. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. దాని తర్వాత కొంచెం ఇక్కడ కన్సాలిడేట్ అయిందండి. వెంటనే ఏం అప్ సైడ్ మూమెంటం లేదు, కొద్దిగా స్లోగా ఇలా కన్సాలిడేట్ అయ్యి ఒక్కసారిగా మూమెంటం వచ్చింది. సో అప్పుడు నేను మెల్లిగా ట్రైల్ చేసుకుంటూ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. ఎందుకు ఎగ్జిట్ అయ్యా? ఇంకా సెల్ జోన్ రాలేదు కదా, ఎందుకు ఎగ్జిట్ అయ్యా? ఇది ఇంపార్టెంట్, వినండి. సెల్ జోన్ ఇంకా రాలేదు కదా, ఎందుకు ఎగ్జిట్ అయ్యా నేను? ఎందుకంటే మీరు పక్కనే పిఈ క్యాండిల్ కూడా ఉంటుంది కదా మీకు. దాని హై నుంచి చూడండి 130 పాయింట్స్ మార్క్ చేశా. 130 పాయింట్స్ మార్క్ చేసి లైన్ గీసుకున్నా. నేను చూడండి మన టెలిగ్రామ్లో కూడా పెట్టాను. ఎగ్జిట్ సిఈఆర్ ట్రైల్ ఎంతకి? 958కి. 958 అంటే ఈ క్యాండిల్ 958 క్యాండిల్. ఓకే, ఇక్కడ పెడుతూనే ఏమైంది, మార్కెట్ కొంచెం కిందికి వెళ్ళింది, బట్ రివర్స్ అయింది. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఎలా చెప్పగలిగినాను అంటే, ఇది సైకాలజీ అండి, హ్యూమన్ సైకాలజీ. ఏంటి, ఫర్ సపోజ్ ఎవరైనా ఇక్కడ ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఎంతవరకు బేర్ చేస్తారు? 100 points వరకు బేర్ చేస్తారు కొంతమంది 100 points తర్వాత కూడా ఇంకొంతసేపు వెయిట్ చేద్దాం, రివర్స్ అవుతుందేమో అని చూపిస్తారు. ఎప్పుడైతే ఇంకో 30 points అగ్రెసివ్గా చూడండి వాల్యూమ్ క్యాండిల్స్లో డౌన్ అయిందో, ఇక్కడ కంపల్సరీ మ్యాక్సిమం పీపుల్ ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం వస్తుంది. నేను లెవెల్స్ ఇచ్చాను కదా అని ప్రతిరోజు ఇప్పుడు ఇంత మూమెంటం పెట్టుకొని మీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే ఎలా? చూడండి, నేను ఇచ్చిన గ్యాప్ ఎంత ఉంది? ఆల్మోస్ట్ 330 points ఉంది జోన్ డిఫరెన్స్. సో ఇలాంటి టైంలో మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఈరోజు ట్రేడ్ ఇది. నేను నిన్నటి గురించి ఈరోజు కంపల్సరీ చెప్పాలి అని అనుకుంటున్నా. ఓకే, దీన్ని ఇంకొక సెకండ్ ఇంకోటి ఓపెన్ చేస్తాను.
నిన్నటి గురించి. ఎందుకంటే నిన్న చాలామంది మేము లాస్ చేసాము అన్నారు. నిన్న లాస్ ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. సో దాని గురించి ఈరోజు కొంచెం చూద్దాం అనుకుంటున్నా, ఎందుకు మీరు లాస్ చేశారని. ఓకే, ఫస్ట్ థింగ్ డిలీట్ చేసేసాన్ని. నిన్నటి లెవెల్స్ ఇచ్చాను కదా, ఏంటిది 55,338, 55,338. వీడియో కొంచెం ఓపిక్గా చూడండి, ఇది మీకోసమే కదా. మీరు ఈ వీడియో చూస్తే మీకు కొన్ని అర్థమవుతాయి. 55,270, 55 ఏంటి అంతనా, 55,273. ఓకే, 338 అది. $55,338, 55,270, 55,270. ఓకే, ఇది ఓకే. ఎల్లో జోన్ వచ్చేసి 55,199, 55,199. ఇది ఆరెంజ్ జోన్ 55,114. ఇది మీకోసమే చెప్తున్నా కాబట్టి కొంచెం ఓపికగా వినండి, మీకు అర్థమవుతుంది ట్రేడ్ ఎలా తీసుకోవాలని. ఇది నిన్నటి మార్కెట్, అవునా? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే. మార్కెట్ మన జోన్ కంటే కింద, గ్రీన్ నేను ఇవ్వలేదు ఎందుకంటే దానికి అసలు రీచ్ అవ్వలేదు కాబట్టి. ఓకే, నేను నిన్న ఎలా ట్రేడ్ చేశాను అనేది మాత్రమే చెప్తాను మీకు. ఇప్పుడు కింద ఓపెన్ అయింది, కొంచెం కిందికి వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం వచ్చింది, ఒక మంచి వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత మళ్ళీ వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, ట్రేడ్ తీసుకున్నా, ఇక్కడ బ్రేక్ అయితేనే ఎగ్జిట్ అయిపోయా. ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఎందుకు పిఈ తీసుకోలేదు నేను, ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నా. ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, వన్ స్టాప్ లాస్ ఇక్కడ ఫస్ట్ ట్రేడ్లో ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ ఇది బ్రేక్ అయింది కదా ఎల్లో జోన్, ఎందుకు నేను ట్రేడ్ తీసుకోలేదు? చాలామంది తీసుకున్నారంటే ఇక్కడ, నేను ఎందుకు తీసుకోలేదని చెప్తా. ఇది వాల్యూమ్ క్యాండిల్ అండి. ఓకే, ఇది వాల్యూమ్ క్యాండిల్. ఈ నెక్స్ట్ క్యాండిలే ఇది కన్నా బ్రేక్ చేసింటే నేను ఖచ్చితంగా తీసుకుంటా ట్రేడ్. కానీ ఒక వాల్యూమ్ క్యాండిల్ తర్వాత ఇది చూడండి ఒకసారి, ఎంత దారుణమైన ట్రాప్ క్యాండిల్ ఇది. ఇది ట్రాప్ క్యాండిల్. ఇది ఈ క్యాండిల్ తర్వాత మీరు ఎలా తీసుకుంటారు? ఇది తీసుకోకూడదు. ఓకే, అర్థమైందా మీకు? సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక పెద్ద వాల్యూమ్ క్యాండిల్. దీని తర్వాత క్యాండిలే దీన్ని ఈ జోన్ని బ్రేక్ చేసింటే ఖచ్చితంగా నేను ఇక్కడ ట్రేడ్ తీసుకునేవాడిని. ఇక్కడ ట్రాప్ క్యాండిల్ వచ్చింది, సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రేడ్ తీసుకోలేదు. ఎప్పుడు నేను ట్రేడ్ తీసుకున్నా? ఇక్కడ తీసుకున్నా. ఓకే, మీకు ఉండండి, మీకు చార్ట్లో కూడా చూపిస్తాను. అందుకే మీకు డౌట్ లేకుండా ఆప్షన్ చార్ట్లో కూడా చూపించేస్తాను. ఒక నిమిషం. 11th ఎక్కడ? 11th కదా ఇది. ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 50 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, దీని తర్వాత నేను ఏం చేశా చూస్తాను చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ ఎప్పుడైతే రీచ్ అయిందో 10:25కి, కింద టైం చూడండి 10:25కి, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే,
ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్న, స్టాప్ లాస్ 50 పాయింట్స్. ఓకే, చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత 70 పాయింట్స్ బుక్ చేసుకున్నాను. సింపుల్. దీని తర్వాత ఏం చేశాను చూడండి. దీని తర్వాత ఏం చేశాను, మొత్తం ట్రాప్ చేసింది, ఎల్లో జోన్లో ట్రాప్ చేసింది. ఇక్కడ ఒక వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. దీని తర్వాత ఈ వాల్యూమ్ క్యాండిల్ని ఇది బ్రేక్ చేసింది. అవునా, ఇది సిఈ కదా, చూడండి మీకే చూపిస్తాను. యా, ఇది ఇక్కడ బ్రేక్ చేయగానే ఇక్కడ ట్రేడ్ తీసుకొని చూడండి, ఇది ట్రైల్ చేసుకుంటూ నేను 30 పాయింట్స్ తీసుకున్నా. 33 కాదు, 30 పాయింట్స్ తీసుకున్నా ట్రైల్ చేస్తూ. నాకు గుర్తుంది, నేను 30 పాయింట్స్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా 30 పాయింట్స్? మామూలుగా మినిమం 40 పాయింట్స్ కదా. ఎందుకు తీసుకున్నానంటే ఇది మళ్ళీ సెల్ జోన్లోకి వచ్చేసింది కాబట్టి ట్రైల్ చేసుకుంటూ వచ్చా 30 పాయింట్స్ బుక్ చేసుకున్నా. ఓకే, దీని తర్వాత వెయిట్ చేశా. ఇప్పుడు ఏమైంది, ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్, ఒక 30 పాయింట్స్, ఇక్కడ ఒక 70 పాయింట్స్. అప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయి, 50 ప్లస్లో ఉన్నా నేను. ఓకే, దీని తర్వాత చూడండి, దీని తర్వాత మన జోన్ని బ్రేక్ చేసేసింది. మన రూల్ ఏంటి, బ్రేక్ చేసినప్పుడు ఒక వాల్యూమ్ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. అవునా, చూడండి. ఓకే, దీన్ని ఈ క్యాండిల్ బ్రేక్ చేయగానే ఈ క్యాండిల్ ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం. ఇది కూడా పెద్ద ట్రేడింగ్ కాదు, ట్రైల్ చేసుకుంటూనే మళ్ళీ నేను ఇంకో 20 పాయింట్స్ బుక్ చేశాను. చూడండి, ఇంకో 20 పాయింట్స్ బుక్ చేసుకున్నాను నేను ట్రైల్ చేసుకుంటూనే. ఎందుకు అంటే జోన్లో లేదు కాబట్టి ఇంకా ట్రైలింగే, మనం ట్రైల్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఓవరాల్గా మనం ఎన్ని పాయింట్స్ సంపాదించాం, 70 పాయింట్స్. 70 పాయింట్స్ వద్దండి, నేనేమంటున్నానంటే నాలాగా మీరు ట్రైల్ చేసుకుంటున్నా ఇంకోటి ట్రేడ్ చేయలేదు. కనీసం 50 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చినాక కనీసం ఆ 50 కవర్ చేసినా కూర్చోవాలి కదా. నేను 50 కవర్ చేసి 70 పాయింట్స్ బుక్ చేసుకున్నా. మీరు 70 పాయింట్స్ ప్రాఫిట్ వద్దు, కనీసం ఆ 50 లాస్ లేకుండా అన్నా ఉండాలి కదా. ఎందుకు లాస్లోకి పోయారు, అర్థమవుతుందా? నిన్న బేసిక్ ఇంకోటి చెప్తున్నా చూడండి. నేనంటే నా దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ట్రేడ్లు అయినా తీసుకున్నా. ఓకే, నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ నేను మీకు ఆల్రెడీ 2 జోన్లు ఇచ్చా. ఈ 2 జోన్లకు డిఫరెన్స్ ఎంత ఉందండి చూడండి, 70 పాయింట్స్ ఉంది. 70 పాయింట్స్ మూమెంటం వచ్చినా కానీ ఆప్షన్లో ఎంత మూమెంటం వస్తుందండి, ఒక 20 to 30 పాయింట్స్ మూమెంటం వస్తుంది అంతే. అది మీకు ఆల్రెడీ నేను మీకు ఈ లెవెల్స్లోనే చెప్పేశా. ఎవరు చెప్తారండి మీకు? ఇప్పుడు మీకు ప్రతిరోజు చూసుకుంటే ఆల్మోస్ట్ 3 ఒక రేంజ్లోనే ఉంటాయి. కానీ నిన్న పర్టికులర్గా గ్రీన్ జోన్ ఎక్కడో ఉంటే ఈ 2 జోన్లు మాత్రం దగ్గరికి ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, ఇక్కడ మార్కెట్ ఎక్కడో ట్రాప్ చేస్తుందనే కదా. కనీసం అవి తెలిసిన వాళ్ళు ఆ రూల్స్ ప్రకారం చేసుకున్నా కానీ ఒకటి లాస్ లేకుండా అన్నా ఉండాలి. నిజంగానే లాస్ వచ్చింది అని ఉంటే అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపించాను కదా ఎలా ట్రేడ్ చేయాలో. వచ్చింది కదా 70 పాయింట్స్ ప్రాఫిట్, 50 పాయింట్స్ లాస్ వచ్చింది ఫస్ట్ ట్రేడే ఎగ్జాంపుల్. ఆ 50 పాయింట్స్ అన్న కవర్ చేసుకోవాలి కదా మీరు. అది ఎలా లాస్ చేశారు? సో మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారు. మన రూల్స్ అయితే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా కొత్తగా రూల్స్ ఏమన్నా చెప్పానండి? లేదు కదా, రూల్స్ ఫాలో అయ్యే కదా చేశాను. సో మీరు కూడా రూల్స్ ఫాలో అయ్యి చేయండి, ఎలా పడితే అలా చేయొద్దు. ఓకే, నిన్నటిది ఇది. ఈ రోజుదైతే చూడండి, అయ్యో ఇది చూడు మార్కెట్, నేను ఎక్కడైతే లైన్ గీసాను అక్కడ నుంచి ఎలా వచ్చింది, మళ్ళీ ఎల్లో జోన్కి వచ్చేసింది. ఇప్పుడు లైవ్లోనే నేను మీకు వీడియో చేస్తున్నా చూడండి, 160 పాయింట్స్ అప్ మూమెంటం. ఇక్కడ ఎగ్జిట్ అయిన వాళ్ళు ఇక్కడ రిగ్రెట్ అవుతుంటారు, లేదంటే ఇక్కడ ఎగ్జిట్ అయిన వాళ్ళు అగ్రెసివ్గా సిఈలో ఎంటర్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు లాస్ చూస్తుంటారు. అర్థమవుతుందా? మీరు ట్రేడింగ్లో స్ట్రాటజీ మాత్రమే కాదు,
నేను నేను సిఈ బై చేశానంటే అవతల ఎవడో పిఈ బై చేస్తాడు. వాడి సైకాలజీ ఎలా ఉంటుంది? ఇప్పుడు నాది ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ చూపిస్తుందంటే ఇక్కడ వాడికి లాస్ చూపిస్తుంది. లాస్ చూపిస్తుందంటే వాడు ఎంతవరకు వెయిట్ చేస్తాడు? దిస్ ఈజ్ ద గేమ్. మీరు ఇవి పర్టికులర్గా నేర్చుకోవాలి. ఓకేనా? ఏదో ఊరికే ర్యాండమ్గా ఇప్పుడు నేను లెవెల్స్ ఇచ్చానండి. మార్కెట్ ఏం నా కింద పని చేయట్లేదు, లేదు నేను మార్కెట్లో ఏం జాబ్ చేయట్లేదు. నేను ఎలా ఇస్తున్నా లెవెల్స్ని బట్టి ట్రేడ్ చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా మీకు ఎల్లో జోన్ ఇచ్చాను. ఎల్లో జోన్ నుంచే ఎగ్జాక్ట్గా ఎట్లా పోయింది? సరే, ఇక్కడ ఒక లైన్ గీసా, ఇక్కడ నుంచి ఎట్లా రివర్స్ అయింది? కాబట్టి ఈ రూల్స్ అనేటివి నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను ప్రతిరోజు వీడియో పెట్టాలన్నా కానీ నాకు కూడా అవ్వదు. సో నేను మీకు కంపల్సరీ లెవెల్స్ అయితే 1 డే బిఫోరే ప్రొవైడ్ చేస్తున్నా. చూడండి మార్కెట్. నేను ఈ వీడియో కానీ చేయకుండా ఉండింటే మాత్రం ఇక్కడ నుంచి కనీసం ఎక్కడి నుంచన్నా ఇంకొంచెం క్యాప్చర్ చేసి ఉంటా. నాకు ఎక్కడో వీడియో చేయాలి అనేసి అనిపించింది. ఒకటి క్రిప్టో కూడా అండి, మీరు పేపర్ ట్రేడ్ చేయండి. మీకు మంచి స్ట్రాటజీ అండి. అది ఫ్రీగా ఎవరు ఇవ్వరు, నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. కమెంట్ చేయమన్నా కానీ కొంతమంది అసలు కమెంట్ కూడా చేయట్లేదు. స్టిల్ నేను కొద్దిమంది కోసమైనా కానీ లెవెల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. స్ట్రాటజీ కూడా నేను బ్యాక్ టెస్ట్ చేసి ఇస్తున్నానండి. ఇప్పుడు నాకేం అవసరం అండి? దీంట్లో ఒక 10,000 వేసుకొని జస్ట్ ఒక 2,000కి బై చేసి మీకు ఎగ్జాంపుల్ చూపించాల్సి, బేసిక్ ఇలా చూపించకూడదు. నేను చూపిను కూడా, అర్థమవుతుందా? చూపిను కూడా ఇలాంటివి. నేను ఎందుకు చూపిస్తున్నా? ఇవి ఎందుకు చూపిస్తున్నా? ప్రాఫిట్ వచ్చింది, మీరు చేసిన ప్రాఫిట్ వస్తుంది, సబ్జెక్ట్ నేర్చుకోండి అనేది నా ఉద్దేశం. ఓకే, అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇప్పుడు చూడండి ఎందుకు రివర్స్ అయింది. అది ఇంతసేపు చెప్పిన ట్రిక్కే. ఇగో 150 పాయింట్స్ ఆల్మోస్ట్ వచ్చింది. ఇక్కడెక్కడో జనాలందరూ ఎగ్జిట్ అయిపోయింటారు. సో రివర్స్ అవుతుంది. స్టిల్ ఇప్పుడు ఇంకా ఒకసారి ట్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కంప్లీట్ రివర్స్ అవుతుందని గ్యారంటీ లేదు. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు మళ్ళీ ట్రాప్ చేస్తుంది, చెప్పలేం. బట్ ఈ లైన్ గీసుకున్నప్పుడు ఏంటి, నా ఉద్దేశం ఎందుకు లైన్ గీసుకున్నానంటే ఇక్కడ నుంచి ఇంక ఎగ్జిట్ ఆర్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్నిసార్లు ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకొక 100 పాయింట్స్ పోతుంది, ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకేనా? మీకు ఈ వీడియో అనేది కొద్దిగా నేర్పించిందనే నేను అనుకుంటున్నా. ఓకేనా? మీరు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. లెవెల్స్ని కామెడీగా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి లెవెల్స్ని. అర్థమవుతుందా? లెవెల్స్ని సీరియస్గా తీసుకోండి మీరు, దయచేసి. ఓకే, థ్యాంక్ యూ అండి.